హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రసాద్ కాలరీ గార్డెన్ వ్లాగ్స్కి స్వాగతం. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏంటి ఈరోజు కర్రెట్టు రంపొట్టు నుంచున్నాను అనుకుంటున్నారా? ఇదిగోండి. నేనైతే ఏం చేస్తున్నారు అక్కడ? కత్తోటి ఇచ్చుకుని తిరుగుతుంది గాడిదలాగా. ఆ మాత్రం కూడా చెప్తలేదండి రా. ఏంటి ఈ రోజు నాడు ఈ రంపొట్టుని కర్రెట్టు ఉంచున్నాను అనుకుంటున్నారా? ఈరోజు గార్డెన్లో పని ఉందండి. ఏంటంటే ఇదిగోండి రాను చెట్టు. అది ఎండ అలా వచ్చినప్పుడు సాయంకాలం మట్లు నీడ వచ్చేసి చెట్లకి చెట్టు కొమ్మలు అడ్డు వచ్చేస్తున్నాయి సూర్యుడికి. అందుకని ఆ చెట్లు కట్ చేస్తానికి ఇదిగోండి ఈ రకంగా సెట్ చేసుకున్నాను. రంప చూపించాము, ఈ రకంగా సెట్ చేసుకున్నాను. ఇదిగోండి కర్రకి రంపం ఇలా కట్టి పైన మొక్కలకి నీడ వచ్చేస్తుంది. అందుకని రంపం కట్టి కర్రకి రంపంతోటి ఇలా కోసుకుంటున్నాను. మసీద్ దగ్గర మళ్ళీ అదే ఇక తాడవుతే ఇలా వేసుకున్నాను. తాడేసి కొమ్మలు లాగుతానికి వస్తే ట్రై చేస్తున్నాను. అదే వచ్చేది అది అక్కడ కత్తీసిరా. తీసారా? మొత్తం కట్ చేస్తే కదా. ఇప్పుడు అయితే ఇదిగోండి ఈ కొమ్మ కట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఈ మొక్కలకి ఎండ రానిత్తలా. పైన డాబా మీద మొక్క ఎండ ఆగిపోయి గాలి ఒకటి కింద గాలి రావట్లేదు. నీడొచ్చి మొక్కలు బతుకుతలేదు. దానికోసం కొమ్మలు కొయ్యవలసి వస్తుంది. ఇలా కోస్తున్నాయండి. ఇలా కోసి కొమ్మలు ఎరకొట్టుకుంటున్నాను. తాడవుతే ఇలా లాగుతున్నాయి. కొమ్మెర కొడతానికి ఇగో దా తీసుకో చాలు. తాడు కట్టుకుని ఇగో ఇలాగా అది ఇలా అమ్మ చాలురా. ఇవాళ మా చెట్టును అయితే ఈ టైప్లో కొట్టేసేవాడు. మొత్తం కొమ్మ మొత్తం ఇవాళ మొత్తం కొమ్మలు అలా నరికిసాయండి. అలా నరికితేనే చెట్టు అలా కొడతాం వల్ల ఇవాళ మొత్తం చూడండి ఎంత ఖాళీ వచ్చిందో. మొత్తం అంతా ఖాళీ వచ్చి ఇదిగోండి చూడండి ఎండ అలా వస్తుందో. ఇదిగోండి ఇక్కడికైతే ఎండ వచ్చేది కదండి. ఇలాగా మొత్తం చెట్లు ఇలాగ ఉండిపోయి మొత్తం బెండకాయ మొక్కలన్నీ కూడా అలాగే చచ్చిపోయాయండి. బెండకాయ మొక్కలు చచ్చిపోవడం వల్ల ఎండ రాక ఇవ్వండి ఈ ఎండ రాక మొత్తం కొమ్మలు పైకంట వచ్చేసినాయండి. దానివల్ల చెట్టు అలా నరికేసి వచ్చిందండి. చెట్టు అయితే ఇదిగోండి ఇలా కొట్టాయన్నమాట అండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.